సో గోదావరి గట్టు సాంగ్ అయితే క్రెడిట్ గోస్ టు రమణ గోగుల. అండ్ మేను బీమ్స్ ఎంత అద్భుతంగా ట్యూన్ చేసినా రమణ గోగుల గారు యాక్సెప్ట్ చేసి పాడటం అండ్ మళ్ళీ కంబ్యాక్ మా సినిమాతో రావటం, సో దానికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ నిజంగా. సో రమణ గోగుల గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. రమణ గోగుల్ గారిని మర్చిపోయారా, లేదంటే ఆయన అడుగుతుంటే ఆయన రిజెక్ట్ చేస్తున్నారా? రమణ గోగుల్ గారు యాక్చువల్గా ఆయన టోటల్గా షిఫ్ట్ అయిపోయారు. అంటే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా వద్దామని ఐడియా ఉంది, కానీ ఆయనకి సింగర్గా వచ్చి పాడదామని ఐడియా ఆయనకి లేదు. ఆయన అక్కడేదో బిజీగా బిజినెస్లో వాటిలో ఉన్నారు. ఎప్పుడైతే బీమ్స్ ఇక సేమ్ మన వెంకటేష్ గారు నేను పాడతా అన్నట్టు ఒక స్కిట్ ఎలా చేసాం, బీమ్స్ ప్లీజ్ పాడండి సార్ అన్నట్టుగా ఎండబడ్డాడు. ఒక 2-3 డేస్ ప్రాసెస్, మొత్తానికి ట్యూన్ బాగా నచ్చింది ఆయన. సాంగే తీసుకొచ్చింది. ఈ లవ్ ద సాంగ్ వెరీ మచ్. వచ్చేసి ఆయన పాడేయటం, ఆయన టైప్ ఆఫ్ హమ్మింగ్స్ అనుభవం చేసుకున్నాడు పాట బాగా. పాటను ఆయన ఆవహించేసుకున్నాడు, అందుకే అంత అద్భుతంగా పాడారు.